హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనకి 5 కేటగిరీస్లో డివైడ్ అయినాయి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికి హోమోజీనియస్, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ నాన్ హోమోజీనియస్, నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి మనకి లీనియర్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేటప్పటికి బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో నేను ఈ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే వీడియోని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్లో నేను వేరియబుల్ సపరబుల్ మెథడ్ హోమోజీనియస్ ని నేను డిస్కస్ చేస్తాను. సో ఇది పార్ట్ 1. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఇంకా బెర్నౌలీస్ ఇది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియోని టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ అనే ఈక్వేషన్స్ అనేవి టోటల్ 2 వీడియోస్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఫస్ట్ పార్ట్ ని మనం మొదలు పెడదాం. సో ఫస్ట్ పార్ట్ మనకి వచ్చేటప్పటికి వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్, ఈ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటి అసలు? సో ఈ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏమి లేదు, సపరేషన్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y అని చెప్పి నాకు ఇచ్చారనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానని చెప్పంటే dy/y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dx అని చెప్పి నేను రాసుకోవడం జరుగుతుంది. ఈ ఈక్వేషన్ సేమే, ఈ y అటు వెళ్ళి dx కిందకి వస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y అని రాసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేను తెచ్చుకోవడం కోసం దాన్ని నేను ఏం చేస్తానని చెప్పంటే dy/y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dx అని చెప్పి నేను రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ 2 sides ని నేను ఇంటిగ్రల్ అని చెప్పి నేను వేస్తాను. సో ఇంటిగ్రేషన్ చేస్తాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ dy/y. సో ఎనీథింగ్ అంటే 1/y ఇంటూ dy ఇంటిగ్రేషన్ మనకి లాగ్ వస్తుంది కాబట్టి లాగ్ mod y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే x²/2, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు xn+1/n+1 అనేది మనకి ఫార్ములా. సో ఇక్కడ అదే ఫార్ములా యూస్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు x²/2. సో ఈ లాగ్ mod y ఈజ్ ఈక్వల్ టు x²/2. సో నేను ఇక్కడ నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x²/2, అంటే ఈ లాగ్ అటు వెళ్తే పవర్ ఈ అవుతుంది కాబట్టి ఈ పవర్ x²/2 అని చెప్పి నేను రాసుకోవడం జరుగుతుంది, ప్లస్ అ కాన్స్టెంట్ c. సో ఇలా వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇట్లా సపరేట్ గా చేసి దాన్ని సొల్యూషన్స్ ని మనం కనుక్కోవడం జరుగుతుంది అనమాట, లేదు వాటి ఒరిజినల్ ఫామ్ ని మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు, మొత్తాన్ని రఫ్ చేసేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్లో మనం dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 - y/1 - x అని నాకు వాళ్ళు ఇచ్చారనమాట. సో ఈ 1 - y/1 - x, ఇక్కడ నాకు y అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది. సో నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఫస్ట్ y టర్మ్స్ అన్ని ఒక సైడ్, x టర్మ్స్ అన్ని ఒక సైడ్ ని సపరేట్ గా రాసుకుంటాను. సో ఇక్కడ dy/1 - y ఈజ్ ఈక్వల్ టు dx/1 - x. సో ఇప్పుడు నేను 2 sides ఇంటిగ్రేషన్ కనుక చేశానని చెప్పంటే ఇంటిగ్రేషన్ dy/1 - y log mod 1 - y ఈజ్ ఈక్వల్ టు log mod 1 - x ఇంటూ log c అని చెప్పి నేను రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తానికి నేను లాగరిథమ్స్ తీసేస్తే log mod y ఈజ్ ఈక్వల్ టు log 1 - x ఇంటూ log c. సో ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ అనేది వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారు. ఆ ఆప్షన్స్ ఏంటంటే 1 - x ఇంటూ 1 + y ఈజ్ ఈక్వల్ టు c, 1 - x ఇంటూ 1 - y ఈజ్ ఈక్వల్ టు c, 1 - x/1 - y ఈజ్ ఈక్వల్ టు c. అలా కొన్ని ఆప్షన్స్ ని నాకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ నాకు 2 sides లాగ్ ఉంది, మల్టిప్లికేషన్ లో ఉన్నాను కాబట్టి నేను log mod 1 - y మైనస్ log mod 1 - x ఈజ్ ఈక్వల్ టు log c అని చెప్పి నేను రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను log mod 1 - y/1 - x 1 - y/1 - x ఈజ్ ఈక్వల్ టు log c. ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు అప్పుడు ఆన్సర్ 1 - y/1 - x ఈజ్ ఈక్వల్ టు c ఆర్ 1 - x/1 - y ఈజ్ ఈక్వల్ టు c అని కూడా నేను రాసుకోవచ్చు. సో ఇది నాకు వచ్చిన ఆన్సర్. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇట్లా వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో తీసుకొని ఇట్లా డిఫరెంట్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్
ఇంకొక చిన్న ప్రాబ్లం, వేరియబుల్ సెపరబుల్ సమ్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ ఎగ్జాంపుల్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వాడు ఇస్తాడు. సో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ మనకి వాడు dy/dx ప్లస్ y tan x ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి వాడు మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఇచ్చేసారు, ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి అని టెన్షన్ కంటే జస్ట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఇంటూ tan x అని చెప్పి మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని యూజ్ చేస్తాను. dy/-y ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ dx అని చెప్పి నేను రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను టూ సైడ్స్ కనుక ఇంటిగ్రేషన్ చేస్తే నాకు dy/-y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అని చెప్పి నాకు వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్ములాస్ అనేటివి నేను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో నాకు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఏమొస్తుంది, dy/-y అంటే నాకు ఏమొస్తుందో ఇప్పుడు నేను చూసుకోవాలి. సో ఇక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పక్కన పెట్టేసి log mod y అని చెప్పి నేను రాసుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు log mod cos x అని చెప్పి నేను ఇక్కడ రాసుకుంటాను. log mod cos x మైనస్ ప్లస్ a కాన్స్టెంట్ c. సో ఇక్కడ నేను చూసుకుంటే నాకు ఇక్కడ tan x ఉంది, సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ మైనస్ మైనస్ నాకు క్యాన్సిల్ అయిపోతాయి. log mod y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ log c అనుకుంటాను, ప్లస్ కాబట్టి log mod c ఇంటూ cos x అని చెప్పి నేను రాసుకుంటాను. సో ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే నాకు y ఈజ్ ఈక్వల్ టు సమ్ c ఇంటూ cos x అనే నాకు ఒక ఆన్సర్ వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ మనకి టోటల్ 4 ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. సో y ఈజ్ ఈక్వల్ టు a cos x, y ఈజ్ ఈక్వల్ టు a sin x, y ఈజ్ ఈక్వల్ టు log cos x ప్లస్ c, y ఈజ్ ఈక్వల్ టు a tan x ప్లస్ c. సో ఇక్కడ నేను ఆర్బిటరీ కాన్స్టెంట్ ని c అనుకున్నాను, వాళ్ళు ఆర్బిటరీ కాన్స్టెంట్ సమ్ a అనుకున్నారు. సో ఏదైనా అనుకోవచ్చు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ cos x అనేది మనకి వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లం తీసుకుంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాళ్ళు మనకి ఇలా ఇచ్చారు. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y స్క్వేర్ బై సీకెంట్ x. సో సెక్ x ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇందాకట్లాగానే dy/1 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dx బై సీకెంట్ x. సో సేమ్ మళ్ళీ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ మనం చేయాలి అని చెప్పంటే ఫస్ట్ మెయిన్ స్టెప్ మనకి ఫార్ములాస్ గుర్తుండాలి. సో ఆ ఫార్ములాస్లో మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ కనుక ఉంటే దాన్ని మనం 1/a tan ఇన్వర్స్ x మైనస్ x/a అని చెప్పి రాసుకుంటాం. సో దీని ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy/dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ కాన్స్టెంట్ c అని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఫార్ములా. సో ఇక్కడ చూసుకుంటే మనం కంపేర్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్ లో మనం y అనుకొని ఏ ప్లేస్ లో మనం 1 కనుక అనుకుంటే మనకి 1/1 ఇంటూ tan ఇన్వర్స్ y/1 ప్లస్ ఆ కాన్స్టెంట్ c అని మనకు వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x మనకి తెలిసిందే. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x log mod secant x plus tan x. So log mod secant x plus tan x. So ఇది secant x plus tan x plus a constant c. ఇప్పుడు tan inverse y is equal to log mod secant x plus tan x. సో ఇది మనకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే వాళ్ళు మనకి టోటల్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ లో tan inverse y is equal to cos x plus c, tan inverse y is equal to secant x, tan inverse y cube is equal to tan inverse cosecant x plus c, log of 1 plus y square is equal to cos x plus c అని చెప్పి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ ఆప్షన్ ని కరెక్ట్ అని చెప్పి మనం అనుకోవాలని చెప్పని మనకి డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆ 2 అనేది ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ y is equal to sin x. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x ని మనం sin x అని కూడా రాసుకుంటాం కాబట్టి
tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ c అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వేరియబుల్ సపరబుల్ మెథడ్ని నేను స్టాప్ చేసి నెక్స్ట్ కమింగ్ మెథడ్ అదే మన హోమోజీనియస్ మెథడ్ని నేను స్టార్ట్ చేస్తాను. సో హోమోజీనియస్ మెథడ్. సో ఈ హోమోజీనియస్ మెథడ్ అంటే ఏంటి? వేరియబుల్ సపరబుల్ మెథడ్కి హోమోజీనియస్ మెథడ్కి ఏమైనా లింక్ ఉందా, లేదు ఈ రెండు డిఫరెంట్ సపరేట్ మెథడ్స్ అని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో హోమోజీనియస్ మెథడ్లో మనం ఏవి సాల్వ్ చేయాలి అంటే, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కానీ జీ ఆఫ్ ఎక్స్ వై కానీ అనే ఒక టూ వేరియబుల్స్ మధ్య కనుక ఇస్తే మనం దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ కింద తీసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక డివై బై డిఎక్స్ కనుక ఇచ్చారు అని చెప్పంటే మనం ఈ వై ప్లస్లో విఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఎక్స్ బై డివై ఇచ్చారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివైని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక ఇచ్చారంటే y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ తీసుకోవాలి. లేదు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై ఇచ్చారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివైని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ హోమోజినియస్ని మనం ఒక సొల్యూషన్లో ట్రై చేద్దాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఎలా ట్రై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే dy by dx is equal to y by vx plus sin of y by x అని చెప్పి వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫస్ట్ మనం వాళ్ళు మనకి dy by dx ఇచ్చారా, లేదు ఉట్టి dx by dy ఇచ్చారా అని మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో v ఇక్కడ లేదు. సో ఉట్టి వాళ్ళు మనకి dy by dx is equal to y by x ప్లస్ సైన్ y by x అని మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనం dy by dx వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి y ప్లస్ లో vx ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు dy by dx వాల్యూ నాకు కావాలి. సో ఈ ఈక్వేషన్ ని నేను డిఫరెన్షియేట్ చేస్తే నాకు dy by dx is equal to v ప్లస్ x ఇంటూ dv by dx అనేది నాకు వస్తుంది. సో నాకు ఇక్కడ v ప్లస్ x ఇంటూ dv by dx నాది dy by dx వాల్యూ. సో v ప్లస్ x ఇంటూ dv by dx is equal to y is equal to vx అన్నాను కాబట్టి y ప్లస్ లో vx సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ప్లస్ సైన్ ఆఫ్ y ప్లస్ లో vx సబ్స్టిట్యూట్ చేసుకొని ఇలా రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ నా స్టెప్ ఏంటంటే v ప్లస్ x ఇంటూ dv బై dx is equal to ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది v ప్లస్ సైన్ v. సో ఇక్కడ ఈవి కూడా మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వచ్చిన లాస్ట్ స్టెప్ x ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ వి మనకి వచ్చింది. సో ఇక్కడ నేను మళ్ళీ వేరియబుల్ సపరబుల్ కింద కనుక రాసుకున్నానంటే డివి బై సైన్ వి ఇజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ వస్తుంది. ఇది పైకి ఇది కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ వి. సో 1 బై సైన్ నేను కొసెక్ అని కూడా రాసుకుంటాను. కొసెక్ అని చెప్పి రాసుకుంటే నాకు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv బై సైన్ వి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ v dv is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు. tan y బై 2x is equal to 0, tan y బై 2x మైనస్ cx is equal to 0, అలా అన్ని tan లో మనకి ఇచ్చారు. సో మనకి అన్ని tan లో ఇచ్చారు కాబట్టి మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ x ని కూడా మనం tan లోకే తెచ్చుకోవాలి. సో మనకి తెలిసిన వాల్యూ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ x is equal to log mod tan x by 2. సో ఇక్కడ మనకి x ప్లస్ లో v ఉంది కాబట్టి log mod tan v by 2 is equal to log mod x ప్లస్ c అని చెప్పి మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ log mod x ప్లస్ log c అని చెప్పి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ పేజ్ లో చూసుకుంటే మనం సో ఇది మనకు వచ్చిన లాస్ట్ స్టెప్. సో ఇక్కడ log mod tan v by 2 is equal to log x into c. సో ఈ లాగ్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో tan v by 2 మైనస్ cx కానీ xc కానీ ఏమైనా అనుకోవచ్చు is equal to 0. సో ఇప్పుడు మనకి y is equal to vx, v is equal to మనకి y by x. సో మనం v ప్లస్ లో యాస్టిస్ గా మనం y by x ని సబ్స్టిట్యూట్ కనుక చేసుకుంటే
మనకి ఒరిజినల్ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. సో tan 1/2 ఇంటూ v ప్లస్లో మనకి y/x సబ్స్టిట్యూట్ చేసుకొని మైనస్ cx ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ tan y/2x మైనస్ cx ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ అంటే dy/dx కనుక కనిపిస్తే దాని సబ్స్టిట్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు vx. లేదు క్వశ్చన్లో dx/dy కనుక కనిపిస్తే దాని సబ్స్టిట్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు vy. సో ఈ ఇచ్చిన హోమోజీనియస్ ఈక్వేషన్స్ని మనం ఇలానే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఇచ్చారని చెప్పంటే d2y/dx² ఈజ్ ప్లస్ 9x² ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమైనా వాల్యూ వస్తే దాన్ని మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వస్తే దాన్ని మనం హోమోజీనియస్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు చూపిస్తే క్వశ్చన్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటయా అంటే ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇవన్నీ కనుక మనం ఒక సైడ్కి తెచ్చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక సింగిల్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. డబుల్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వాళ్ళు మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో కనుక మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ చేసుకోవాలి అని చెప్పంటే ఫేస్బుక్లో నాగేశ్వర్ మ్యాథ్ అనే పేజీని ఫాలో అవ్వండి.